ఎవరికి బ్రేక్ వేసే విధంగా ఇప్పుడు బండారు శ్రావణి మాట్లాడాలని కోరుకుంటూ తర్వాత ఆవిడని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం 3,22,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన మన ఆర్థిక మంత్రి వర్యులు కేశవ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆనాడు మన తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ కరువు ప్రాంతమని, రైతులు కన్నీరు తుడచడానికి, ఎండిపోయిన గొంతు తడపడానికి నీరు అందించడం ఒకటే మార్గమని ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుపెట్టారు అధ్యక్ష. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తూ దాదాపు 23 ఇరిగేషన్ ప్రాజెక్టులకి నిధులు కేటాయించి ముందుకు నడిపించారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష.